ఉత్తమ ఉపాధ్యాయులకు కవులకు కళాకారులకు సేవా పురస్కారాలు అందజేయనున్నట్లు నాట్స్ అధ్యక్షుడు నూతి బాపయ్య చౌదరి వెల్లడించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో భాషే రమ్యం సేవే గమ్యం పేరుతో జానపద సాంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 30వ తేదీన గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జానపద సాంస్కృతిక కళాకారులకు ఉపాధ్యాయులకు చేయూత పురస్కారాలు అందించనున్నట్లుగా చెప్పారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఉన్న 100 మంది కళాకారులు ఈ పురస్కార మహోత్సవంలో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. జానపద కళా రూపాలు అంతరించిపోకుండా కాపాడేందుకు పురాతన కళలకు జీవం పోసేందుకు ఈ పురస్కారాలు ఎంతగానో ఉపకరిస్తాయని తెలిపారు. ఈ జానపద సాంస్కృతిక సంబరాలను జయప్రదం చేయాలని బాపయ్య చౌదరి పిలుపునిచ్చారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో నాట్స్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ అసోసియేషన్ ఏర్పడి అనేక సేవా కార్యక్రమాలు అక్కడ చేస్తాం. ఈ నాట్స్ అధ్యక్షులుగా ప్రస్తుతం మన గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందినటువంటి శ్రీ నూతి బాపయ్య చౌదరి గారు, బాపు అంటారు, వారు అధ్యక్షులుగా ఉన్నారు. కేవలం యుఎస్ఏలోనే కాకుండా ఇక్కడ కూడా అనేక సేవా కార్యక్రమాలు బాపయ్య చౌదరి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. నిన్న పెదనందిపాడులో కంటి పరీక్ష శిబిరం జరిగితే దాదాపు 1000 మంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా ట్రైబల్ ఏరియాస్లో నల్లమల ఫారెస్ట్కు సంబంధించిన ట్రైబల్స్ సంబంధించి, అలాగే పేదలకు సంబంధించి స్కిల్స్ అందించడానికి కుట్టు మిషన్లు ఇవ్వటం, కుట్టు మిషన్లు నేర్పటం, కంప్యూటర్ నేర్పటం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు.